ట్రాఫిక్ చలాన్లంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. ఎక్కడ రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫోటో కొట్టి ఫైన్ వేస్తారని భయపడుతూ ఉంటారు. రోడ్లపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు ఫైన్లు విధిస్తూ ఉంటారు. అయితే కొందరు వాహనదారులు ఎప్పటికప్పుడు పెండింగ్ చలాన్లు చెల్లిస్తే మరికొందరు మాత్రం వాటిని కట్టకుండా పేరుకుపోయేలా చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన స్కూటీపై 320 చలాన్లను పడేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ స్కూటీపై వందలాది చలాన్లు పడడంతో ఇప్పుడు ఆ విషయం తెగ వైరల్ అవుతోంది. చలాన్లు కట్టమని పోలీసులు వెళ్తే వారికే షాక్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఇంతకీ ఏం జరిగింది? ఇక చలాన్లు ఎక్కువైపోయేసరికి పోలీసులు అతని దగ్గరికి వెళ్లి చలాన్లు కట్టమని అడిగారు. అయితే అతను అంత డబ్బు కట్టే స్తోమత తనకు లేదని, బండి తీసుకెళ్లండి అని ఆ యజమాని పోలీసులకే షాక్ ఇచ్చాడు. దానికి పోలీసులు ఒప్పుకోలేదు. బండి అవసరం లేదు కానీ మొత్తం డబ్బులే కట్టాలని సూచించారు. బెంగళూరులోని సుధమానగర్ కు చెందిన వెంకటరమణ్ కు చెందిన KA05KF 7969 నెంబర్ కలిగిన హోండా యాక్టివా స్కూటీపై 320 చలాన్లు పడ్డాయి. ఈ మొత్తం చలాన్లకు జరిమానాగా వెంకటరామన్ స్కూటీపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా 3.20 లక్షల ఫైన్లు విధించారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, సిగ్నల్స్ ను పట్టించుకోకుండా దూసుకెళ్లడం, రాంగ్ రూట్ లోని బండిని నడపడం, వన్ వేలో ప్రయాణించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు వందల సార్లు చిక్కడంతో ఇలా చలాన్లు పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల కంటపడ్డవే ఇవన్నీ అంటే ఎవరికి తెలియకుండా ఇంకెన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని